వచ్చాక టైమ్ అండ్ డిస్టెన్స్. ఇక్కడ చూడండి, మనం జనరల్ గమనించండి, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది, ట్రైన్స్ ఉంటుంది, బోట్ అండ్ స్ట్రీమ్స్ ఉంటుంది, రేస్ అండ్ గేమ్స్ ఉంటుంది. ఏంటి డిఫరెంట్? 4 టాపిక్లు చెప్తున్నారు చూడండి. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటున్నాం, తర్వాత ట్రైన్స్ అంటున్నాం, తర్వాత బోట్ అండ్ స్ట్రీమ్స్, తర్వాత రేస్ అండ్ గేమ్స్. 4 అంటే ఈ 4 టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది మెయిన్ టాపిక్. దానికి సబ్ టాపిక్స్ వచ్చాకనే రిమైనింగ్ బోట్స్ అనేది, ట్రైన్స్ అనేది, తర్వాత రేస్ అండ్ గేమ్స్. ఏంటి డిఫరెంట్ వచ్చాకనే జనరల్గా మా బేసిక్ ఫామ్లో ఉంటుంది కదా, టైమ్ అండ్ డిస్టెన్స్ ఏముంటుంది అంటే టైము, స్పీడ్, డిస్టెన్స్ ఇవి మాత్రమే తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుని ఒక ఆబ్జెక్టివ్ తీసుకుంటే దానికి ఒక టైం ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, డిస్టెన్స్ ఒకటి మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మ్యాన్ వెళ్తున్నాడు, వాడి వేగం వచ్చాకనే 36 kmph. వాడు ఒక 5 hours ఎంత దూరం వెళ్తాడు అన్నాడు అనుకోండి. ఒక మ్యాన్ ఉన్నాడు అంటే మ్యాన్కి ఎటువంటి లెంత్ తీసుకో, అతను ప్రయాణం చేస్తున్నాడు చూడండి, రోడ్డు మీద వెళ్ళొచ్చు, లేకుంటే పరిగెత్తు ఏమేమి చేయొచ్చు, కానీ దానికి ఒక సర్ఫేస్ కూడా ఎటువంటి లెంత్ తీసుకో. అని చూడండి, మ్యాన్కి ఒకే స్పీడ్ ఉంది, తర్వాత సర్ఫేస్ కూడా స్పీడ్ లేదు, మ్యాన్కి లెంత్ లేదు. కాబట్టి ఇది ఏంది వస్తుంది అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ కిందకి వస్తుంది. ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ చూడండి మా 36 kmph వేగంతో వెళ్తుంది. ఒక 10 hours ఒక సిటీకి వెళ్ళింది. అది వెళ్ళిన దూరం ఎంత అంటే 36 × 10 ఎంత? 360. ఇది దూరమే కదా వచ్చింది. ఇక్కడ చెప్పేది మాత్రం ట్రైన్ అంటున్నాడు, కానీ ట్రైన్ టాపిక్ కాదు. ఎందుకు? ట్రైన్ లెంత్ ఏం తీసుకోవట్లే. అర్థమవుతుందా? అంటే పేరుకి మాత్రం ఏం తీసుకున్నాడని చెప్పండి, ఒక ఆబ్జెక్టివే ఇది. అదే ట్రైన్ అంటున్నాడు, కానీ ట్రైన్ కావచ్చు, బస్సు కావచ్చు, కార్ అయినా మనకి సంబంధం లేదు. పేరు క్వశ్చన్లో మాత్రం ఏం చెప్తుంటాడు వాడు? ట్రైన్ అని చెప్తుంటాడు. అర్థమైందా? అంటే దాని అర్థం చూడండి మా, జనరల్గా మీరు ఫిజిక్స్ వినే ఉంటారు. అంటే ఆ ట్రైన్లో ఉన్న మ్యాన్ యొక్క స్పీడ్ అది, లేకుంటే డ్రైవర్ యొక్క స్పీడ్ అంతే. అది ఆబ్జెక్టివ్ ట్రైన్ ఉండొచ్చు, లేకుంటే బస్సు ఉండొచ్చు, పేరు చెప్పడం మాత్రం ట్రైన్ అంటాడు. ఓకే, అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి, టైమ్ అండ్ డిస్టెన్స్లో మనం తీసుకునేది ఏదంటే ఓన్లీ ఏమేమి తీసుకుంటాం చెప్పండి, టైము, స్పీడు, డిస్టెన్స్. ఇక్కడ 2 రకాల స్పీడ్స్ ఉండవు. ఆబ్జెక్టివ్ ఉంది అంటే ఏముంటుంది చెప్పండి, ఒక స్పీడే ఉంటుంది. కానీ ఆబ్జెక్టివ్ 2 స్పీడ్లు ఎక్కడ వస్తాయి అంటే, బోట్ తీసుకున్నాం అనుకోండి, బోట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, బోట్కు స్పీడ్ ఉంటుంది, సర్ఫేస్ కూడా ఒక స్పీడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది టైమ్ అండ్ డిస్టెన్స్. అదే చూడండి, ట్రైన్స్ తీసుకుందాం అనుకోండి, ట్రైన్స్ తీసుకుంటే ఇక్కడ ట్రైన్ వచ్చాకనే ట్రైన్కి ఒక లెంత్ ఉంటుంది. క్లియర్ అక్కడ? అదే ట్రావెల్ చేసిన సర్ఫేస్కి ఎటువంటి స్పీడ్ ఉండదు, కానీ అంటే ఒక డిస్టెన్స్ కిందకే తీసుకుంటాం. కానీ అది ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక బ్రిడ్జ్ కానీ దాటింది అనుకోండి, దానికి ఒక లెంత్ ఉంటుంది. క్లియర్ అక్కడ? అంటే ఇక్కడ చూడండి, లెంత్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ డిస్టెన్స్ ఏం వాడడం, ఇవి మాత్రమే తీసుకుంటాం. అంటే ఈ ట్రైన్ లెంత్, ఆ బ్రిడ్జ్ ట్రైన్ మాత్రమే తీసుకుంటున్నాం మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్కి. అన్ని తీసుకోవాలని రూల్ లేదు. అంటే అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎటువంటి సంబంధం లేదు మనకు. మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం తీసుకుంటాం చెప్పండి, ట్రైన్ లెంత్ కానీ బ్రిడ్జ్ లెంత్ కానీ ఇవి మాత్రమే తీసుకుంటాం. కాబట్టి ఇవి మోస్ట్లీ ఎలా ఉంటాయంటే మీటర్స్లో ఉంటాయి. క్లియర్ ఓకేనా? ఇవి ఎలా ఉంటాయంటే మీటర్స్ ఉంటాయి. దీని స్పీడ్ kmph ఇచ్చినా మనం ఏం చేస్తామంటే, ఇవి మీటర్స్లో ఉంటాయి కాబట్టి దీన్ని మీటర్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. మీటర్లోకి కన్వర్ట్ చేసుకుంటామా? మీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే 1 కిలోమీటర్లో ఎన్ని మీటర్స్ ఉంటాయంటే 1000 మీటర్స్ ఉంటాయి. 1 అవర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయంటే 3600 సెకండ్స్ ఉంటాయి. కాబట్టి చూడండి, 1000/3600 వేస్తే 00 క్యాన్సిల్. ఓకేనా? 2 5s 2 18s ఎంత వస్తుంది చెప్పడం? 5/18. ఓకే, 5/18. అదే చూడండి, దీని గురించి డెప్త్గా అక్కడ ట్రైన్స్లో డిస్కస్ చేద్దాం. అదే బోట్ తీసుకుందాం అనుకోండి, ఒక బోట్ తీసుకుంటే బోట్కి ఒక స్పీడ్ ఉంటుంది. తర్వాత అది ఎక్కడ ట్రావెల్ చేస్తుంది చెప్పండి? బోటు ఒక రివర్లో ట్రావెల్ చేస్తుంది, రివర్కి కూడా ఒక స్పీడ్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ తీసుకున్నప్పుడు మ్యాన్ తీసుకున్నా, ట్రైన్ తీసుకున్నా ఒకే స్పీడే. ఇక్కడ తీసుకుంటే ట్రైన్కి ఒక స్పీడే, కానీ ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్కి ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2 స్పీడ్స్ ఉన్నాయి. అంటే చూడండి, అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము, ఎగువ ప్రవాహము, దిగువ ప్రవాహం 2 ఉంటాయి. దాన్ని బట్టి దీని స్పీడ్ మారుతుంది. అంటే స్పీడ్ ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. మళ్ళీ సర్ఫేస్ డిస్టెన్స్ ఒకటే, అంటే అది నదే. కాబట్టి ఇక్కడ చూడండి, 2 రకాల స్పీడ్ వస్తే అక్కడ ఏమవుతుందంటే అది బోట్ అండ్ స్ట్రీమ్ వస్తుంది. అంటే ఒక ఆబ్జెక్టివ్ దానికి ఎన్ని ఉంటాయి? స్పీడ్స్ 2 ఉంటాయి. ఇక్కడ వచ్చాకనే ఆబ్జెక్టివ్ తీసుకుంటాం, దానికి స్పీడ్ ఒకటే ఉంటుంది, టైం ఒకటే ఉంటుంది, డిస్టెన్స్ ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ ట్రైన్స్కి వచ్చాకనే దాని లెంత్ కూడా తీసుకుంటాం. అంటే చూడండి, ఇక్కడ కారు ఉంది అనుకోండి, కారు ఉంది, ఆ కారు ఒక 500 మీటర్లు ఉంది అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ట్రైన్ టాపిక్ కిందికి వచ్చేస్తుంది. క్లియర్ ఓకేనా? ఒక ఏరోప్లేన్ పోతుంది, ఒక ఫ్లైట్ వెళ్తుంది మా, ఓకే, దాని వేగం 500 kmph. అది ఒక 1000 kilometers పోవడానికి ఎంత టైం పడుతుంది అంటే, ఇది కేవలం ఓన్లీ అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ కిందకి వస్తుంది. అదే ఫ్లైట్ వెళ్తుంది, గాలికి ఎదురుగా వెళ్తుంది, గాలి యొక్క వేగం కూడా ఇచ్చాడు అనుకోండి 100 kmph అని, అప్పుడేమవుతుంది చెప్పండి? ఆ టాపిక్ దేని కింద వస్తుంది అంటే బోట్ కిందకి వెళ్తారు.
అర్థమవుతుందా? ఒక ఆబ్జెక్ట్కు 2 రకాల స్పీడ్ తీసుకుంటే ఇప్పుడు బోర్డ్స్ కిందకి వెళ్తాం. ఓకే, ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ కూడా తీసుకుంటే ట్రైన్స్కి వెళ్తాం. అదే చూడండి ఇప్పుడు ఏం చేస్తాము అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే బేసిక్ క్వశ్చన్స్ అన్ని దేంట్లో ఉంటాయి, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇక్కడ ట్రైన్ అని చెప్పినా మనం ట్రైన్ ఏం వెళ్ళాం, బోట్ అని చెప్పినా బోట్ తీసుకోం. ఎందుకు అంటే అక్కడ 2 రకాల స్పీడ్ ఉన్నప్పుడే దాని లెంత్ వాడినప్పుడే దాంట్లోకి వెళ్తాం. ఇక్కడ చూడండి ఇప్పుడు బోట్ అండ్ షిప్స్ ఉన్నాయి. బోట్ అండ్ షిప్స్ లాంటి క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయంటే ఎస్కలేటర్స్. ఎస్కలేటర్ కూడా ఏముంటుంది చెప్పండి, మూవింగ్ ఉంటుంది కదమ్మా. అంటే మనం జనరల్గా చూడండి ఒక మ్యాన్ ఎక్కాడు అనుకోండి ఎస్కలేటర్, వాడికి ఒక స్పీడ్ ఉంటుంది. ఎస్కలేటర్ కూడా ఏముంటుంది చెప్పండి, ఒక స్పీడ్ ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్స్ గమనించాల్సింది ఏంటి అంటే మ్యాన్ స్పీడ్, మనం జనరల్గా ఎస్కలేటర్ ఎక్కితే ఏం చేస్తాం చెప్పండి, పడతాం. అంటే ఒక స్పీడ్ అవుతుంది. కానీ ఇక్కడ మన క్వశ్చన్ తీసుకోవాల్సినప్పుడు ఎలా ఉంటుంది అంటే మ్యాన్ కూడా ఒక స్పీడ్ ఉంటుంది, ఎస్కలేటర్ కూడా ఒక స్పీడ్. అంటే 2 రకాల స్పీడ్ తీసుకున్నప్పుడు మాత్రం ఈ క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, మనకు 1994లో ఇండియాలో ఎస్కలేటర్ వచ్చింది. రీసెంట్గా ఎక్సలేటర్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం బోట్ అండ్ షిప్స్ డిస్కస్ చేసినప్పుడు ఒక 5 మోడల్స్ దాంట్లో ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేస్తే ఇన్ కేసు వస్తే చేసేయడం ఛాన్స్ ఉంటుంది. ఇది అర్థమైంది కదా బేసిక్. అంటే టైమ్ అండ్ డిస్టెన్స్కి, ట్రైన్స్కి, బోర్డ్స్కి ఏంటి డిఫరెంట్ అంటే ఓన్లీ బేసిక్ క్వశ్చన్స్ అని ఎక్కడ ఉంటాయి, టైమ్ అండ్ డిస్టెన్స్ కిందకి వస్తాయి. హోల్ టాపిక్ మొత్తం కూడా మనం ఫిజిక్స్ ఇది తీసేద్దాం. ఇది హోల్ టాపిక్ కూడా మీరు వినే ఉంటారు. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ మన ఫిజిక్స్లో నేర్చుకుంది. ఇక్కడ వెలాసిటీ అంటే వేగం గురించి తీసుకుంటాం. ఓకే, అంటే టైం ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటున్నాం అంతే. అక్కడ వెలాసిటీ అని చదివాము, ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి, దాన్ని స్పీడ్ అంటున్నామా. ఇంతవరకు ఓకేనా టైమింగ్. అంటే ఇక్కడ చూడండి ఒక డిస్టెన్స్ 500 కిలోమీటర్స్ వెళ్తున్నాడు, వాడి వేగం వచ్చాక ఎంత ఉంది అంటే 100 kmph ఉంది. ఎంత టైం పడుతుంది అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదా వేసింది, అంటే ఎంత వస్తుంది చెప్పండి, 5 hours అవుతుంది. అవర్స్ కూడా ఎలా అవుతుంది చూడండి, ఇది కిలోమీటర్స్ ఉంది, కిలోమీటర్ పర్ అవరే కదా. అంటే ఏమవుతుంది అంటే గంటల్లో చెప్తున్నాం కాబట్టి మనకు వచ్చే టైం అవుతుంది అంటే 5 hours అవుతుంది. ఇంతవరకు ఓకేనా. స్పీడ్ ఎప్పుడైనా సరే ఎలా చెప్తామంటే స్పీడ్ చూడండి మైల్ పర్ అవర్ అని చెప్పొచ్చు, kmph అని చెప్పొచ్చు. kmph ఇది ఓకేనా. అంటే దాని మీనింగ్ మా కిలోమీటర్ పర్ అవర్. అంటే న్యూమినేటర్లో ఏముంటుంది చెప్పండి, కిలోమీటర్స్ డిస్టెన్స్, డినామినేటర్లో ఏముంటుంది చెప్పండి, అవర్ అంటే టైం. అంటే ఇక్కడ చూడండి స్పీడ్ ఈక్వల్ టు ఇది డిస్టెన్స్ అయింది, ఇదేమని చెప్పండి టైం అయింది. ఇది అర్థమైందా, కిలోమీటర్ పర్ అవర్. అంటే స్పీడ్ ఎలా చెప్తుంది చెప్పండి, 36 kmph అంటాం. ఓకేనా, kmph అంటే 36 కిలోమీటర్స్ వెళ్ళడానికి బై 1 ఉన్నట్టు అనమాట. మీనింగ్ 1 hour పడుతుంది. ఇది అర్థమైందా, 36 కిలోమీటర్స్ ఎంత టైం పడుతుంది, 1 hour 1 పడుతుంది. ఇదే చూడండి మా కిలోమీటర్ పర్ అవర్లోంచి మీటర్ పర్ సెకండ్లే కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తాడు, మీటర్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్లో ఎన్ని మీటర్లు వెళ్తుంది అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి 36 1 hourకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది చెప్పండి, 36 కదా. అది ఇక్కడ చూడండి దీన్ని ఇంటూ ఏం చేస్తున్నాను చెప్పండి, మీటర్స్ అంటే 1000 వేస్తున్నాను, సెకండ్స్ అంటే 3600. ఇది ఓకేనా, మీటర్ పర్ సెకండ్కి ఎక్కడానికి. అది ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, జీరోస్ క్యాన్సిల్. ఓకేనా, 36 క్యాన్సిల్ చేద్దాం, ఎంత వస్తుందమ్మా 10 మీటర్ పర్ సెకండ్. దట్ ఇస్ వే. అంటే మీనింగ్ ఏం చెప్పండి, 10 మీటర్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ ఎంత వెళ్తుంది, అది 10 meters వెళ్తుంది అని అర్థం. ఒక సెకండ్లో 10 meters వెళ్తాను. ఇది అర్థమైందా. ఇక జనరల్గా ఇంకొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఒక ట్రైన్ ఉందనుకోండి, ఒక ఎలక్ట్రికల్ పోల్ను దాటుతుంది, 7 secondsలో దాటుతుంది. ఇది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒక ట్రైన్ ఉంది, ఒక ఎలక్ట్రికల్ పోల్ని ఎంత టైంలో దాటుతుంది, 7 seconds దాటుతుంది. దాంట్లో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏది అంటే ఆ ట్రైన్ యొక్క లెంత్ స్పీడ్ రేషియో ఎలా ఉన్నట్టు అంటే 7 seconds కాబట్టి 7:1 ఉన్నట్టు. దాంట్లో ఏం చెప్పట్లే, కానీ దాని మీనింగ్ ఏం చెప్పండి, దాని లెంత్ స్పీడ్ యొక్క రేషియో ఎలా ఉన్నట్టు 7:1 ఉన్నట్టు. ఇన్ కేస్ చూడండి ఒక ట్రైన్ ఉంది, ఒక ఎలక్ట్రికల్ పోల్ని 7:1/2 secondsలో దాటుతుంది అన్నాడు అనుకో, దాని అర్థం చూడండి 15/2. ఓకేనా, 15/2 అంటే లెంత్ ఎలా ఉన్నట్టు, స్పీడ్ ఎలా ఉన్నట్టు, లెంత్ 15 ఉన్నట్టు, స్పీడ్ ఎంత ఉన్నట్టు 2 ఉన్నట్టు. అంటే దాని లెంత్ స్పీడ్ ఇండైరెక్ట్గా ఇస్తున్నట్టే. ఒకటి ఇచ్చాడు, ఒక టైం ఇచ్చాడు అంటే దాని అర్థం చెప్పండి లెంత్ స్పీడ్ ఇండైరెక్ట్గా ఉన్నట్టే. ఈ కాన్సెప్ట్ అర్థమైందా. ఎప్పుడైనా సరే మీటర్ పర్ సెకండ్, అదే చూడండి 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, దానికి kmph కన్వర్ట్ చేయాలంటే 18/5. 5 1s 5 2s ఎంత వస్తుంది చెప్పండి,
36 kmph, కిలోమీటర్ పర్ అవర్ మా. ఇవి జనరల్గా మీరు 6th క్లాస్లో నేర్చుకునేటివే, కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 6th క్లాస్కు కొంచెం ముందు కొంచెం అడ్వాన్స్ క్వశ్చన్స్ వస్తాయి, మీకు జాబ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారు, మా 10 మందిలో ఎవరికి ఒకే జాబ్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఎవరికి వస్తుంది చెప్పండి? ఉన్న వాళ్ళలో ఎవరికైతే స్కిల్స్, ఇక్కడ స్కిల్స్ అంటే ఏంటి? మ్యాథమెటిక్స్ స్కిల్స్ కాదు, టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఓకే, ఉన్న వాళ్ళలో జాబ్ రావాలంటే ఏముండాలని చెప్పండి? అంటే ఉన్న క్వశ్చన్స్ ఫాస్ట్ చేయగలగాలి. ఫాస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏది అంటే మనకు ఆ తెలిసిన క్వశ్చన్ వస్తేనే చేయగలం. ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అది మనకు తెలిస్తే చేయగలం. తెలియలేని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, చదవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. అదే తెలిసిన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, చూడగానే ఏం చేస్తాం? ఎగ్జామ్లో మీరు మెయిన్ ఎగ్జామ్ రాస్తున్నారు, మా SI మెయిన్స్ రాస్తున్నారు, క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనం డిస్కస్ చేసిన క్వశ్చనే వచ్చింది, ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు చెప్పండి? నేను చెప్పను ఏం చేస్తారో, ఒక స్మైల్ వస్తుంది, అదే విజయ గర్వం. మనకు తెలిసిన క్వశ్చన్ వస్తే, అదే తెలియని క్వశ్చన్ వస్తే చెమట ఇలా గారుతుంది ఫస్ట్, అంతే కదా. అంటే ఇక్కడ ఏది అంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ తెలుసుకుంటూ పోవడమే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెబ్సైట్స్ వెతకండి, బుక్స్ తీసుకోండి, మంచి మంచి బుక్స్ తీసేసుకొని రెఫర్ చేయండి, ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, కొత్త క్వశ్చన్స్ ఏమున్నాయి. మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసి ఉంటాం, మనం ఒక 50 చేసామనుకోండి, 51 క్వశ్చన్ ఉండొచ్చు కదా. ఆ బాధ్యత ఏది? మీదే. మీరు ట్రై చేశారనుకోండి ఏమవుతుంది చెప్పండి? డౌట్ ఉంటే అడగండి, డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్దామా? చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఈ టాపిక్. ఎందుకు? మీ అందరికి ఇంట్రెస్ట్ అయిన టాపికే కదమ్మా. మీకు బైక్ కొనాలనుకుంటే ఫస్ట్ ఏం చూస్తారు? దాని మైలేజ్ చూస్తారా, లేకుంటే ఎంత స్పీడ్ వెళ్తుందని చూస్తారా? మైలేజ్ ఎవరు చూస్తారంటే నాన్న చూస్తాడు, మీరేం చూస్తారు? స్పీడ్. తీసేద్దరా? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. ఏ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ ఏ ప్లేస్ A at 6 AM and arrives at another place B at 4:30 PM on the same day. If the speed of the train is 40 kmph, find the distance traveled by the train. ఇది బేసిక్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒక ట్రైన్ వెళ్తుందంట, ఎంత వేగం వెళ్తుంది అంటే ఇచ్చాడు, 40 kmph వేగం వెళ్తుంది. టైం డైరెక్ట్గా ఇవ్వట్లా, ఎంత ఇస్తాడు? ఎప్పుడు స్టార్ట్ అయిందంట? 6 AM స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి? ఎప్పుడు రీచ్ అయిందంట? 4:30. ఇక్కడ చూడండి, 6 AM 4:30 మధ్య టైం డిఫరెంట్ చూడండి, ఎంత ఉంది చెప్పండి? 10.5 hours. ఓకే, 6 to 6 వరకు 12 hours కదమ్మా, దాంట్లో నుంచి 1.5 hour తీసేస్తాం. అంటే మొత్తం టైం ఎంత పడినట్టు? 10 1/2 hours. ఓకేనా? టైం ఎంత అంటే 10 1/2. స్పీడ్ ఎంత ఉంది? వాడు డైరెక్ట్ ఇచ్చాడు 40 kmph. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 10 1/2 అంటే దీన్ని ఏం రాసుకుంటాం? డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. టైం ఎంత ఉంది మా? 21/2 ఇంటూ 40. 2 1 220 సార్ ఎంత? 420 kilometers వెళ్ళి. ఓకేనా? రాసుకోండి. 2 men starts together to walk a certain distance, one at 4 kmph and another 3 kmph. ఒక డిస్టెన్స్ వెళ్తున్నారంట. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే, ఒక డిస్టెన్స్ ఉంది, ఒకడు 4 kmph వేగంతో వెళ్ళాడు, రెండో వాడు 3 kmph వెళ్తున్నాడు. ఒకటి కన్నా ఇంకొకడు హాఫ్ అన్ అవర్ ముందుగా రీచ్ అయ్యాడంట, అది ఇచ్చింది వాడు. ఈ డిస్టెన్స్ ఎంత అంటాడు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి మా, ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చాకనే డిస్టెన్స్ ఈక్వల్ టు మనం జనరల్గా ఏం చేసాం చెప్పండి? టైం ఇంటూ స్పీడ్ చేసామా? ఇది అందరికి తెలిసినదే కదా. ఓకే, రెండో ఫార్ములా కూడా ఉంది, డిస్టెన్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే టైం ఇంటూ స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై స్పీడ్ 2 మైనస్ స్పీడ్ 1 మా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా క్వశ్చన్స్కి అప్లై చేస్తాం. అంటే క్వశ్చన్ చూడండి, డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై స్పీడ్ 2 మైనస్ స్పీడ్ 1 మా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా ఎప్పుడు అప్లై చేస్తామంటే ఒక టైం ఉండి స్పీడ్ ఉన్నప్పుడు అప్లై చేస్తాం. కానీ ఇక్కడ ఎలా చేస్తామంటే చూడండి, టైం డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ. క్లియర్? ఓకేనా? టైం డిఫరెంట్ ఉండి 2 రకాల స్పీడ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇది అప్లై చేస్తాం. ఇది డిస్టెన్స్ కోసం టైం ఇంటూ స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై వాటి మధ్య డిఫరెంట్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్పీడ్ 1 ఎంత ఉంది? 4 ఇంటూ 3 బై డిఫరెంట్ ఎంత? 1 ఇంటూ 1/2. ఓకేనా? ఎక్కడిది 1/2? 30 minutes అన్నాడు కాబట్టి 2 1s 2 2s ఎంత చెప్పండి? 6 kilometers. ఇది ఆన్సర్. ఆన్సర్ ఎంత? 6 kilometers. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏ కార్ డ్రైవర్ లీవ్స్ బెంగళూరు at 8:30 AM and expect to reach place 300 kilometers from Bangalore 12:30 PM. At 10:30 he find that he has covered only 40% of the distance. By how much he has to increase his speed or the car is ordered to keep up his schedule. ఒకడు ఏం చేస్తాడంటే కారు బయలుదేరాడు. ఎప్పుడు బయలుదేరాడు వాడు? 8:30కి బయలుదేరాడు. 8:30కి బయలుదేరిన తర్వాత ఏం జరిగింది? వాడు టార్గెట్ ఏది అంటే 12:30 కల్లా రీచ్ కావాలి. ఎప్పుడు రీచ్ కావాలి?
12:30కి రీచ్ కావాలి. డిస్టెన్స్ ఎంత 300 ఇచ్చాడు. కానీ వాడు ఏం చేశాడు అంటే 10:30కి గమనించాడు. ఏమని గమనించాడు? 40% మాత్రమే ట్రావెల్ చేశాడు. కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత వేగంతో వెళ్ళాలి అంటున్నాడు. ఓకే, ఎంత పెంచాలి అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో మనకి స్పీడ్ ఇవ్వాల, కానీ స్పీడ్ ఈక్వల్ టు ఏం చెప్పండి? డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఎంత అంటే 300 ఉంది. టైం మాత్రం చూడండి 8:30 నుండి 12:30 వరకు మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి? 4 అవర్స్. క్లియర్? ఓకేనా? అంటే 4 అవర్స్ అంటే చూడండి 4 1 4 75 kmph వేగంతో వాడు వెళ్ళాలి. ఇది ఓకేనా? అవునమ్మా, వాడి ఫస్ట్ వేగం అయితే తెలుసుకోవాలి కదా. వాడి వేగం అయితే తెలుసుకుంటున్నాం కదా. వాడు ఎంత 75. ఎందుకంటే ఎంత పెంచాలి అంటున్నాడు. ఏ వేగంతో వెళ్ళాలంటే అది అవసరం లేదు, కానీ ఎంత పెంచాలి అంటే ఫస్ట్ వాడి వేగం అయితే 75 ఉంది. ఇప్పుడు వాడు చూడండి 10:30 కల్లా ఎంత దూరం వెళ్ళాడంట? 40% వెళ్ళాడు. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 60% ఉంది. అంటే చూడండి మా 300 ఇంటూ 60/100. ఈ ఓకేనా స్టెప్? 40 కాబట్టి రిమైనింగ్ తీసేసుకుంటున్నా. రిమైనింగ్ ఎంత అంటే ఎంత వస్తుంది చెప్పండి? 180 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడున్న టైం చూడండి 10:30కి 12:30కి 2 అవర్సే కదా. అంటే 2 అవర్స్ అయితే ఎంత వస్తుంది చెప్పండి? 90 kmph. ఇప్పుడు వాడి వేగాన్ని ఎంత పెంచాలి చెప్పండి? 15 kmph పెంచాలి. కరెక్టే కదా. మా కార్ డ్రైవర్ 8:30కి స్టార్ట్ చేశాడు. 4 అవర్స్ అంటే 75 kmph వేయగలుగుతున్నాడు. అవును, వాడు ఏం చేస్తున్నాడు? జనరల్ స్పీడ్ అయితే అది కాదు. కరెక్టే, వెరీ గుడ్. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు వాడు మనకు? ఫస్ట్ ఎలా వెళ్తున్నాడు? 8:30 నుండి, అవును మా 10:30కి తీసుకోండి. 2 అవర్స్ మా వాడు వెళ్ళింది ఎంత అంటే 8:30 నుండి 10:30కి ఎంత? 2 అవర్స్. 2 అవర్స్లో వాడు వెళ్ళింది అంటే 300 ఇంటూ 40/100 వెళ్ళాడు. ఎంతమా? 120/2 అవర్స్. వాడు వెళ్ళింది ఎంత అంటే 60 kmph. ఒరిజినల్ స్పీడ్ కాదు అది, 60 kmph. ఇప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 300 ఇంటూ 60/100 అండ్ ఎంత ఉందమ్మా? 180. 180కి ఎంత పోవాలి? అక్కడ కూడా ఉన్న టైం ఎంత వాడికి? 2 అవర్సే కదా. 2 అవర్స్ అంటే ఎంత చెప్పండి? 90. అంటే ఎంత వేగం వెళ్ళాలి? 30 kmph వేగంతో వెళ్ళాలి. ఎంత వేగం పెంచాలంటే 30. ఓకేనా? రాసుకో. An airplane cover a certain distance at a speed of 240 kmph in 5 hours. To cover the same distance 2/3 hours, it must travel at the speed of. జనరల్గా చూడండి, ఈ క్వశ్చన్ ఇది అంటే చైన్ రూల్ క్వశ్చన్. ఒక ట్రైన్ చూడండి, ఒక ఏరోప్లేన్ ఎప్పుడు అంటే ఎన్ని గంటలు కవర్ చేసిందంట? 5 అవర్స్లో 240 కిలోమీటర్స్ కవర్ చేసిందంట. అయితే మనకి ఎంత 2/3 అవర్స్ అంటే ఎంత చెప్పండి? 5/3 అవర్స్లో కవర్ చేయాలంటే ఎంత వేగంతో వెళ్ళాలి అంటున్నారు. ఎక్కువ వేగం వెళ్ళాలి, తక్కువ వెళ్ళాలి? మోరే కదా వెళ్ళాల్సింది కదా. కాబట్టి వీటిలో మోరే చెప్పండి. 5/3 కాబట్టి ఇంటూ 3 ఇంటూ 240 ఆన్సర్ ఎంత అంటే 70. ఇది అర్థమైందా? చూడండి 5 అవర్స్లో 240 వెళ్ళాలి. మనం వెళ్ళాల్సింది 5/3 అవర్స్ అంటే దానికన్నా తక్కువ గంటల్లోనే కదా వెళ్ళాలంటే వేగం ఎక్కువ ఉండాలి. కాబట్టి ఏం చేస్తాను? 5/3 కాబట్టి బై కాబట్టి ఏం చేయండి? ఇంటూ 5. లేకపోతే దీన్ని చూడండి, ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి? 240 ఇంటూ 5 ఎంతమా? 1200. ఇప్పుడు టైం ఎంత ఉంది? 5 కాదు, 1 2/3. 1 2/3 అంటే ఎంతమా? 1 2/3 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 5/3 అవర్స్ అంటే 1200/5/3 కాబట్టి ఇంటూ 3 240 ఎంత? 7. ఓకేనా? ఇది ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. అక్కడ డిస్టెన్స్ లేకుండా డైరెక్ట్ చైన్ రూల్ అప్లై చేసాం. ఇందాక మనం చేసినట్టే A and B travel at the same distance, speed of 9 kmph and 10 kmph respectively. If A takes 36 minutes more than B, the distance traveled by the each is. ఒక్కొక్కరు ఎంత దూరం వెళ్ళాడు అంటున్నాడు. చూడండి, ఒక వ్యక్తి ఎంత వెళ్తున్నాడు అంటే 9 kmph, రెండో వ్యక్తి 10 kmph. కానీ టైం డిఫరెన్స్ చూడండి ఎందుకు వచ్చిందంటే 36 మినిట్స్ ఒకరికన్నా రెండో వ్యక్తి తక్కువ వేగం ఉన్నాడు కాబట్టి. అంటే ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఈక్వల్ ఏం చేస్తాను చెప్పండి? స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై ఇంటూ టైం డిఫరెంట్ వేస్తాం. ఇది ఓకేనా? ఎప్పుడు వేస్తాను చెప్పండి? ఇది గుర్తుపెట్టుకోండి. 2 రకాల స్పీడ్స్ ఉన్నప్పుడు, ఒక క్వశ్చన్లో 2 రకాల స్పీడ్స్ ఉంటాయి, ప్లస్ ఏముంటుంది చెప్పండి? టైం డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇది అప్లై చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇది 9 ఇంటూ 10/1 ఇంటూ 36/60 రాయాలి. ఎందుకు 60? మినిట్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆన్సర్ చూడండి ఏమవుతుందా? 0 0 అక్కడ 6 1 6 6 ఎంత? 54. ఆన్సర్ ఎంత అంటే 54 కిలోమీటర్స్. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి, జనరల్ ప్రాసెస్ చేద్దాం. డిస్టెన్స్ తెలీదు. ఓకే, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదా.
అంటే టైం డిఫరెంటే కదా, మన ఫస్ట్ డిస్టెన్స్ ఏమో తెలీదు. డిస్టెన్స్ బై ఫస్ట్ స్పీడ్ ఎంత ఉంది 9 మైనస్ డిస్టెన్స్ బై 10 ఈక్వల్ టు 36/60. ఓకేనా, ఇదే కదా ఈక్వేషన్. డిస్టెన్స్ బై 9 మైనస్ డిస్టెన్స్ బై ఈ టైంకి మధ్య కదా డిఫరెంట్ 36. ఇప్పుడు ఎల్సిఎం చూడండి ఏమవుతుంది 90 అంటే ఎన్నిసార్లు పోతుందమ్మా 10d మైనస్ 9d ఈక్వల్ టు 6 6 6 10 6/10. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, d/90 ఈక్వల్ టు 6/10. 0 0 క్యాన్సిల్ ఇక్కడ. d ఈక్వల్ టు 6 × 9 ఎంత అంటే 54. ఇది ఈక్వేషన్. అర్థమైందా? కానీ నిజమంటే చూడండి, ఫస్ట్ స్పీడ్ ఇంటూ సెకండ్ స్పీడ్ వాటి మధ్య డిఫరెంట్ చేస్తున్నాం. మనం ఇంతకుముందు కూడా ఈ మోడల్ తీసుకున్నాం. చూడండి 18 × 24 ఎల్సిఎం ఎంత చెప్పండి, ఎలా చేస్తాం మనం? 18 × 24 ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ వాటి మధ్య డిఫరెంటే కదా మనం తీసుకునేది. ఇక్కడ కూడా అదే అప్లై చేస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్పీడ్ వేస్తున్నాం, సెకండ్ స్పీడ్ వేస్తున్నాం, వాటి మధ్య డిఫరెంట్ వేస్తున్నాం. ఓకేనా? ఈ క్వశ్చన్ రాసుకోండి. ఇది క్యాట్ 2023లో ఇచ్చిన క్వశ్చన్. మేబీ మనకి ఎస్ఐకి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఇలాంటి క్వశ్చన్ రాసుకోండి. ఇది ఇస్తాం, హ్యాండ్ అవుట్స్ ఇస్తాం. సరే అయితే ఓకే. క్వశ్చన్ చూడండి ఇచ్చాడు. అరవింద్ ట్రావెల్స్ ఫ్రమ్ టౌన్ ఏ టు టౌన్ బి అండ్ సురభి ఫ్రమ్ బి టు టౌన్ ఏ, బోత్ స్టార్టింగ్ అట్ ద సేమ్ టైమ్ అలాంగ్ ద సేమ్ రూట్. ఆఫ్టర్ మీటింగ్ ఈచ్ అదర్, Arvind takes 6 hours to reach town B. Well, Surabhi takes 24 hours to reach town A. If Arvind travel the speed of 54 km/h, then the distance in kilometers between town A to town B is అన్నారు. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే, రెండు టౌన్స్ ఉన్నాయి, ఏబి అనే టౌన్స్ రెండు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? ఏ ఒకటి ఉంది, ఏబి అనే రెండు టౌన్స్ ఉన్నాయి, ఏ ఒకటి బి. నెక్స్ట్ ఏమి ఇస్తాను చెప్పండి? అరవింద్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాడంట? ఏ నుండి స్టార్ట్ అయ్యాడు. సురభి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? బి నుండి స్టార్ట్ అయింది. జాగ్రత్తగా కూర్చోండి. ఇద్దరు కూడా ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారు? సేమ్ టైంలోనే స్టార్ట్ అయ్యారు. ఇక్కడ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కూడా అంటే అరవింద్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడో సురభి కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాడు. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి? ఆఫ్టర్ మీటింగ్ ఈచ్ అదర్, అంటే వాళ్ళిద్దరు కూడా ఒక చోట అయితే కలుస్తారు కదా. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏం జరిగింది అంట? అరవింద్ టేక్స్ 6 hours టు రీచ్ బి, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి వాడికి ఎంత పట్టిందంటే 6 hours టైం పట్టింది. ఓకేనా? స్టార్ట్ అయింది, ఇద్దరు కలిసిన తర్వాత ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత అవర్స్ పట్టింది? 6 hours. నెక్స్ట్ సురభికి ఎంత పట్టిందంట? సురభికి అంటే ఇక్కడ నుండి ఇద్దరు స్టార్ట్ అయినారు కదా, ఇక్కడ కలిసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 24 hours టైం పట్టింది. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు మనకేమి ఇస్తాడు చెప్పండి? అరవింద్ స్పీడ్ ఎంత ఉందంట? అరవింద్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడంటే 54 km/h అయితే నిజమంటే మనకు సురభి స్పీడ్ కూడా అడగొచ్చు, లేకుంటే డిస్టెన్స్ కూడా అడగొచ్చు. మనకు సురభి అడగకుండా డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఎంత అన్నాడు. క్వశ్చన్ అర్థమైందా? నేను చేస్తారని అడిగింది, మీరు చేయగలరని నమ్మకంతో. మీరు ఎప్పుడైనా క్యాట్ పేరు విన్నారా? మరి క్యాట్ అంటే పిల్లేనేది. క్యాట్ తెలుసు కదా మా, దేనికోసం అది? ఎంట్రన్స్ టెస్ట్ మా. ఏది అంటే ఎంబీఏ కోసం, టాప్ 20 బిజినెస్ స్కూల్లో ఎంట్రన్స్ కోసము కామన్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ అని పెడతారు. ఓకే. క్వాంట్ అంటే జనరల్గా మ్యాథ్స్కి సంబంధించి హై స్టాండర్డ్ ఇండియాలో అదే స్టాండర్డ్. హై స్టాండర్డ్ జిఎస్కి సంబంధించి స్టాండర్డ్ ఇది సివిల్ సర్వీస్. అలానే మ్యాథ్స్కి సంబంధించి స్టాండర్డ్ ఇది అంటే క్యాటమ్. ఓకే. ఈ క్వశ్చన్ చూడండి, ఇది వదిలేసేయండి, నేను క్వశ్చన్ చెప్తాను, చేస్తారా? టైమ్ అండ్ వర్క్ అయిపోయింది కదా మీకు. వినండి ఒక క్వశ్చన్. ఏ మరియు బి కలిసి ఒక పని ప్రారంభించారు. జస్ట్ వినండి. ఓకే. ఏకు ఇద్దరు చేసేదానికన్నా 6 గంటలు ఎక్కువ టైం పడుతుంది. బీకు ఇద్దరు చేసేదానికన్నా 24 గంటలు ఎక్కువ టైం పడుతుంది. క్వశ్చన్ అర్థమైందా? ఏకి ఎంత టైం పడుతుంది? ఇద్దరు చేసే కన్నా 6 గంటలు ఎక్కువ టైం పడుతుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి X అవర్స్లో చేస్తారు. ఏకి ఎంత టైం పడుతుంది అంటే X + 6 hours పడుతుంది. బీకి ఎంత టైం పడుతుంది అంటే X + 24 hours పడుతుంది. అయితే X విలువ ఎంత? ఏం చేయాలి? 6 × 24² వాళ్ళిద్దరు బయలుదేరారా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? ఏ నుండి ఒకరు, బి నుండి ఒకరు బయలుదేరారా? ఇక్కడ నుండి అరవింద్, ఇక్కడ నుండి సురభి. ఇద్దరు కలిసిన తర్వాత దానికి 6 hours పడుతుంది. ఇద్దరు కలిసిన తర్వాత 24 hours అన్నారా? అంటే ఇక్కడ ఎప్పుడు కలిశారు అంటే ఏం చేయొచ్చు అంటే 24 × 6 ఎంత చెప్పండి? 12. వాళ్ళిద్దరు బయలుదేరిన 12 గంటల తర్వాత కలుసుకున్నారు.
అరవింద్ 12 గంటలు ప్లస్ ఇంకెంత ట్రావెల్ చేశాడు 6 అంటే టోటల్ ఎంత ట్రావెల్ చేశాడు మా 12 ప్లస్ 6 ఎంత 18 ఇంటూ వాడి వేగం ఎంత ఇచ్చాడు 54 ఇదే కదా ఆన్సర్ 18 4 జస్ట్ 72 890 97 ఆన్సర్ ఎంత అంటే 972 కిలోమీటర్స్. మీరు ఆ క్వశ్చన్ విన్నారు అప్పుడు మనం చేసినది. ఇక్కడ కాన్సెప్ట్ ఏం లేదు మా, ఇప్పుడు ఇదైతే రాసుకొని నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మోడల్. ఈ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే మా చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి, ఎంతమా 970. ఇదే క్వశ్చన్ తీసుకుందాం చూడండి, మొత్తం డిస్టెన్స్ ఎంత ఉందంటే 972 ఉంది. ఒకడు ఎంత అంటే 54 kmph వేగంతో బయలుదేరాడు మా. ఎంత వేగం 54 kmph 54 kmph వేగంతో బయలుదేరాడంటే 6 గంటల తర్వాత ఎంత ట్రావెల్ చేస్తాడు మా 54 ఇంటూ 6 ఎంత 324 కదా. అంటే వాడు 324 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ రీచ్ అయ్యాడు. రిమైనింగ్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. సారీ మా, మనకు క్వశ్చన్ ఒకటి క్రియేట్ చేసుకుని చూడండి మా. ఏ వేగం 60 kmph, బి వేగం వచ్చాకనే 40 kmph. ఇది ఓకేనా? ఏ వేగం ఎంత తీసుకుంటారా 60, బి వేగం ఎంత 40 మా. ఒక 600 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. వాళ్ళు బయలుదేరినా ఇద్దరు ఒకేసారి బయలుదేరితే ఎంత సమయం తర్వాత కలుసుకుంటారు చెప్పండి. 600/100 కదా, ఆపోజిట్ డైరెక్షన్ కదమ్మా. ఒకడు ఇక్కడ నుండి వస్తున్నాడు, ఇంకొకడు అక్కడ నుండి వస్తున్నాడు. కాబట్టి 600/100 అంటే ఎంత, ఎన్నో తర్వాత కలుసుకుంటారు 6 అవర్స్. ఇంత దాకా ఓకేనా? 6 అవర్స్లో ఏ ట్రావెల్ చేసిన దూరం ఎంత అంటే 360 కిలోమీటర్స్ ఓకేనా? బి ట్రావెల్ చేసిన దూరం ఎంత 240 కిలోమీటర్స్. ఇంత దాకా అందరికీ అర్థమైందా? క్వశ్చన్ అయితే అదే కదమ్మా. మధ్య దూరం ఏబీల మధ్య దూరం ఎంత 600 ఉంది. ఏ వేగం 60 ఉంది, బి వేగం ఎంత 40 ఉంది. వాళ్ళిద్దరు బయలుదేరి ఎన్ని గంటల తర్వాత కలుసుకుంటారు 6 అవర్స్. ఇదంతా కాకుండా చూడండి, వీడు ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఏకి ఎంత టైం పడుతుంది అంటే 4 అవర్సే కదా. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది మా ఏకి? ఏ నుండి బయలుదేరేవాడికి ఎంత 4 అవర్స్ పడుతుంది. వీడికి మా 360 పోవడానికి 9 అవర్సే కదా. ఇది ఓకే, అర్థమైందా? రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి వీడికి 4 అవర్స్ పడింది, రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 9 అవర్స్. అవన్నీ పట్ల క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఇద్దరు స్టార్ట్ అయ్యారు. ఇదే క్వశ్చన్ చూడండి, వీడు ఎంత టైం తీసుకుంటున్నాడు అంటే 4 అవర్స్ తీసుకుంటున్నాడు. తను ఎంత తీసుకుంటుంది అదే కదా అక్కడ ఉన్న క్వశ్చన్. బయలుదేరిన తర్వాత కలిసిన తర్వాత ట్రావెల్ చేయడానికి రిమైనింగ్ డిస్టెన్స్ చేయడానికి 4 అవర్స్ 9 అవర్స్ పడితే మనకు క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏది అంటే ఇద్దరు బయలుదేరిన ఎంత సమయం తర్వాత కలుసుకుంటారు అని ఫస్ట్ క్వశ్చన్. అప్పుడు ఏం చేస్తామంటే 9 ఇంటూ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేసేయండి మా. ఎంత వస్తుంది చెప్పండి 6 అవర్స్ తర్వాత. టోటల్ ట్రావెల్ చేయడానికి ఏకి పడిన టైం ఎంత అంటే 6 అవర్స్ ప్లస్ స్టార్టింగ్లో ఎన్ని అవర్స్ చేశాడు అక్కడ 4, 10 అవర్స్ టైం పడుతుంది. అదే బీకి ఎంత టైం పడుతుంది చెప్పండి 6 అవర్స్ ప్లస్ 9 ఎంత 15 అవర్స్. వాళ్ళ యొక్క స్పీడ్ రేషియో అడుగుతాడు. అంటే స్పీడ్ రేషియో ఎలా ఉన్నాడు చెప్పండి. టైం రేషియో 10:15 ఉంటే స్పీడ్ రేషియో 15:10 అంటే ఎంత 3:2 ఉన్నట్టు. మనకి ఇప్పుడు అడిగింది డిస్టెన్స్ అడుగుతాడు. డిస్టెన్స్ కావాలన్నప్పుడు వాడి యొక్క వేగం ఇచ్చాడు. వేగం ఎంత ఇచ్చాడు మా 54 ఇచ్చాడు. నిజమంటే ఈ క్వశ్చన్ ఎంత ఇస్తాడంటే 60 ఇస్తాడు. ఓకే, అప్పుడు ఎంత 10 అవర్స్ ఇంటూ 60 ఎంత వచ్చేది ఎంత వస్తుంది 600 వస్తుంది. అర్థమైందా కాన్సెప్ట్? అంటే దీంట్లో 4 ఆల్రెడీ మనం చేసాం. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటే అని. కాన్సెప్ట్ పేరు కూడా టైమ్ అండ్ వర్క్ వర్సెస్ టైమ్ అండ్ డిస్టెన్స్ అని రాపించాం. సేమ్ అక్కడ ఏం చేస్తాం అవే క్వశ్చన్స్ చెప్పక కూడా అప్పుడు టోటల్ ఒక 20-25 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయని. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా మీ క్వశ్చన్. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాం, వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ ఏం కాదు. ఏమి ఇచ్చాడు, ఒకటికి ఎంత టైం పడుతుందంటే 6 అవర్స్, రెండో వాడికి ఎంత 24. ఆ రెండింటి చేయండి 6 ఇంటూ 24 ఎంత 144. స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేసిందో చూడండి 6 ఇంటూ 24 స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేసి ఎంత వస్తుంది 12 అవర్స్. ఇద్దరు కలిశారు. తర్వాత వాడు ఎంత ట్రావెల్ చేశాడు 6 అవర్స్. కాబట్టి 18 ఇంటూ వాడి వేగం ఎంత ఇచ్చాడు 54. అంటే ఆన్సర్ ఎంత అంటే 972 కిలోమీటర్స్. బి స్పీడ్ అంటే ఏ స్పీడ్ ఇచ్చాడు కదా, ఎంత 54 ఉందా చూడండి. ఇప్పుడు వీడికి పడిన టైం, ఏకి పడిన టైం ఏమో ఎంత పట్టింది మా 18 అవర్స్. బీకి ఎంత పడుతుంది చెప్పండి 12 ప్లస్ 24 కదా, ఎంత 36 కదా. ఇద్దరికి ఎంత టైం పట్టింది అదొకటి చెప్పండి. 6 ఇంటూ 24 ఓకేనా, అంటే ఎంత 12 అవర్స్. అంటే ఇద్దరు బయలుదేరిన 12 అవర్స్ తర్వాత కలుసుకున్నారు కదా. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఏకి 6 అవర్స్ పడితే ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి వీడికి 24 అవర్సే కదా. అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఎన్ని అవర్స్ 12 అవర్స్ చేశాడు ప్లస్ ఒక 24 ఎంత 36 కదా. అంటే ఏ ట్రావెల్ చేసిందేమో 18 అవర్స్, బి ట్రావెల్ చేసింది అంటే వీళ్ళ టైం రేషియో
1:2 ఓకేనా. స్పీడ్ రేషియోలో ఉన్నట్టు 2:1. మనకు 2 అనేది ఏమి ఇస్తున్నాడు చెప్పండి, 54 అయితే 1 ఎంత, బి వేగం అనేది ఎంత వస్తుంది, 27. ఓకే, వాళ్ళ స్పీడ్ రేషియో అడిగితే 2:1 అవుతుంది. ఇక్కడ అడిగే క్వశ్చన్ వాళ్ళిద్దరు బయలుదేరిన ఎన్ని గంటల తర్వాత కలుసుకున్నారంటే 12 అవర్స్. మొత్తం ప్రయాణానికి వేగం ఎంత 54 ఇస్తే వాడి వేగం ఎంత అంటే 27 వస్తుంది. మొత్తం దూరం ఎంత అంటే మనం ఇందాక చేసాం కదా, ఎంత టోటల్ ఎంత వస్తుంది, 18 × 54, లేకుంటే 36 × 27 చేసినా అదే వస్తుంది. కాన్సెప్ట్ అర్థమైందా?